బీసీసీఐ ఐపీఎల్ 2026 సీజన్ కోసం అత్యంత కఠినమైన నిబంధనలను జారీ చేసింది. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే మ్యాచులకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను వెల్లడించింది. ఆ నిబంధనలేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది ప్రాక్టీస్ సెషన్ నిబంధనలు. అంటే జట్లకు ప్రాక్టీస్ ఏరియాలో 2 నెట్స్లు, మెయిన్ స్క్వేర్లో రేంజ్ హిట్టింగ్ కోసం ఒక సైడ్ వికెట్ కేటాయిస్తారు. వాంఖడేలో 2 జట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేస్తే ఒక్కో జట్టుకు 2 పిచ్లను కేటాయిస్తారు. అలాగే మైదానంలో ఎటువంటి ఓపెన్ నెట్స్లు అనుమతించబడవు. ఒక జట్టు ప్రాక్టీస్ త్వరగా ముగిసినా ఆ పిచ్ను మరో జట్టు ఉపయోగించుకోవడానికి వీలులేదు. ఇక ఇందులో మూడవది మ్యాచ్ జరిగే రోజున ఎటువంటి ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించకూడదు. ఇప్పుడు రెండవది క్రమశిక్షణ మరియు డ్రెస్ కోడ్కు సంబంధించినది. అంటే డ్రెస్సింగ్ రూమ్ మరియు ఫీల్డ్ ఆఫ్ ప్లేలోకి కేవలం గుర్తింపు కార్డు ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు లోపలికి అనుమతి లేదు. ఇందులో మరొక రూల్ ప్రయాణం. అంటే ఆటగాళ్లందరూ ఖచ్చితంగా టీం బస్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక మూడవది డ్రెస్ కోడ్. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో ఆటగాళ్లు ఫ్లాపీ హ్యాట్స్ లేదా స్లీవ్లెస్ జెర్సీలు ధరించకూడదు. దీంతో ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు మరియు క్రమశిక్షణా చర్యలు ఉంటాయని బీసీసీఐ స్పష్టం చేసింది.